ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడిచిన వారం రోజుల నుంచి 43 డిగ్రీల కన్నా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈవినింగ్ టైంలో మనకు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు నమోదవుతున్నాయి. ఇంకా రానున్న రోజుల వాతావరణం ఎలా ఉండబోతుంది, దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ డైరెక్టర్ నాగరత్నం గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం, డే టైంలో 43 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈవినింగ్ అయ్యేసరికి వాతావరణం పూర్తిగా మారిపోతుంది. ఒకవైపు వడగాలులు వీస్తూనే ఆ టైంలోనే వర్షాలు వస్తున్నాయి. దీనికి గల కారణాలు ఏంటి? ప్రస్తుతానికి వాయువు దిశ నుండి గాలులు అవి వీస్తున్నాయి. అట్లాగే ఈ పక్కనున్న రాష్ట్రాల మీదుగా ఒక ద్రోణి ప్రభావం కూడా కొనసాగుతుంది ఇంటీరియర్ కర్ణాటక ప్రాంతాల్లోని. సో వాయు దిశ నుండి గాలులు వీస్తూ ఉండటం వల్ల, అట్లాగే యాంటీసైక్లోనిక్ సర్క్యులేషన్ ప్యాటర్న్స్ అవి ఉండటం వల్ల తెలంగాణ రాష్ట్రం పైన గత 2 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు తగిన మార్పు అవి కనిపించి హీట్ వేవ్ కండిషన్స్ కూడా రావటం జరిగింది. అట్లాగే నిన్నటి కూడా చూసుకున్నట్లయితే పలు జిల్లాల్లోని ఈశాన్య తూర్పు జిల్లాల్లోని వడగాల్పులు అనేవి నమోదు కాగా, ఈరోజు కూడా అట్లాంటి సిచ్యువేషన్ ఉండటం వల్ల ఎల్లో వార్నింగ్స్ అవి ఈశాన్య జిల్లాల్లో ఉన్నటువంటి జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, వరంగల్, కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, అట్లాగే ఇక్కడ నల్లగొండ, ఈ ప్రాంతాలు, జనగాం, ఈ ప్రాంతాలన్నిటికీ కూడా హీట్ వేవ్ కండిషన్స్ అవి ఎల్లో వార్నింగ్ ఇష్యూ చేయటం జరిగింది. అట్లాగే రేపు ఎల్లుండి కూడా హాట్ అండ్ హ్యూమిడ్, అంటే ఒక పక్కన హ్యూమిడిటీ ఎక్కువగా ఉండటం, ఒక పక్కన హాట్ కండిషన్స్ ఉండటం, ఇట్లాంటి కండిషన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఇది ద్రోణి అనేది మరింత బలపడుతూ ఉండటం వల్ల తెలంగాణ పైన దాని యొక్క ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉన్నందున తెలంగాణలో ఈరోజు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అట్లాగే ఉరుముల మెరుపులతో కూడినవి కూడా 1-2 చోట్ల ఉండే అవకాశం. రేపటి నుంచి మరింత తీవ్రత పెరిగి కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా ఈ ఉరుముల మెరుపులు, లైట్ టు మోడరేట్ థండర్స్టార్మ్ యాక్టివిటీ, లైట్నింగ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. 30 నుంచి 40 కిలోమీటర్ ప్రతి గంట కూడా గాలులు తీవ్రత ఉండే అవకాశం ఉంది. జనరల్గా రాష్ట్రం మీద ఉపరితల ఆవర్తన ప్రభావం ఉన్నప్పుడు ఉష్ణోగ్రతల్లో మార్పు అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు ఉష్ణోగ్రతలు దాదాపు 43 డిగ్రీల మేర నమోదవుతున్నాయి, తగ్గటం లేదు. గతంలో ఉపరితల ఆవర్తన ఏర్పడినప్పుడు తగ్గాయి, కానీ ఇప్పుడు తగ్గటం లేదు. ఎందుకని? ప్రస్తుతానికి చూసుకుంటే కనుక ఎల్నినో యాక్టివిటీ అది తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ ఇప్పుడు మనం చూసుకుంటే మార్చి నెలలో రావాల్సినటువంటి ఈ థండర్స్టార్మ్ యాక్టివిటీ డిలే అవటం జరిగింది. అదొకటి. ఏప్రిల్ నెలలో మొదలయ్యాయి థండర్స్టార్మ్ యాక్టివిటీ గత 2-3 రోజుల నుంచి. అట్లాగే ఈ వేడి వల్ల మనకు తేమ అనేది సృష్టించి, అట్లాగే థండర్స్టార్మ్ క్లౌడ్స్ అవి ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ జరుగుతుంది. అవి డెవలప్మెంట్ ఎప్పుడైతే ఇంకా ఎక్కువగా జరుగుతుందో ఇక మనకి థండర్స్టార్మ్ యాక్టివిటీ అనేది షురూ అవుతుంది. సో ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ థండర్స్టార్మ్ యాక్టివిటీ ఇనీషియల్ దశలో ఉన్నది. సో క్యూములస్ క్లౌడ్స్ నుంచి వచ్చే థండర్స్టార్మ్ యాక్టివిటీ మాత్రమే ఉంది. ఇది మరింత తీవ్రతగా పెరిగి క్యూములో నింబస్ క్లౌడ్స్గా ఎప్పుడైతే ఫామ్ అవుతుందో అప్పుడు మనకి వాతావరణం చల్లబడే అవకాశం ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితులు కొంచెం మేరకు ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదవుతూ వస్తున్నాయి. అలాగే వింటర్ సీజన్లో చూసుకున్నప్పటికీ, మార్చి నెలలో చూసుకున్నప్పటికీ, ఇప్పుడు మిడ్ ఆఫ్ ఏప్రిల్లో కూడా చూసుకున్నప్పటికీ నార్మల్ కన్నా ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఆల్రెడీ ఇప్పటికే 2 దఫాలుగా హీట్ వేవ్ కండిషన్స్ చూసాం 3 రోజులు. ఇప్పటి కూడా మనకి 3 రోజులు హీట్ వేవ్ కండిషన్ ప్రొలాంగ్డ్గా ఉంది. ఇక రానున్న రోజుల్లో కూడా ఇంకో 2-3 స్పెల్స్ ఆఫ్ హీట్ వేవ్ కండిషన్స్ చూసే అవకాశం ఉంది. ఇక మే నెలలో వచ్చేసరికి ఈ వాతావరణం మరింత హీట్గా ఉండి సివియర్ హీట్ వేవ్ కండిషన్స్, అంటే 47 డిగ్రీ సెల్సియస్ కూడా వచ్చే అవకాశాలు కొన్ని జిల్లాల్లో కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ లో ప్రెషర్ సిస్టమ్స్కి అనుబంధంగా ఉన్నటువంటి ఈ ద్రోణి కానీ, ఉపరితల ఆవర్తనం కానీ ఇవన్నీ కూడా కొంచెం వీక్గానే ఉండటం వల్ల థండర్స్టార్మ్స్ అవి లైట్ మోడరేట్ రెయిన్స్ తక్కువగా ఉన్నప్పటికీ ఉరుముల మెరుపులు మాత్రం డ్రై కండిషన్స్ అవి ఎక్కువగా ఉండటం వలన ఇట్లాంటి హీట్ వేవ్ కండిషన్స్, నైట్ టెంపరేచర్స్ కూడా మినిమం చూసుకుంటే కనుక అవి నార్మల్ వాల్యూ కన్నా 4-5 డిగ్రీలు ఎక్కువగా ఉండి వామ్ నైట్ కండిషన్స్ కూడా తెలంగాణలో వస్తున్నాయి. సో ఇట్లాంటప్పుడు వర్షపాతం తక్కువగా ఉంది,
అట్లాగే ఉరుములు మెరుపులు ఎక్కువగా ఉండటం వల్ల మనకు హీట్ కండిషన్స్ ఎక్కువగా మనకు అందుతున్నాయి. ఇప్పుడు గతంలో నమోదైన ఉష్ణోగ్రతలు దాని హైయెస్ట్గా నమోదైన ఉష్ణోగ్రతలు ఈ సంవత్సరం బ్రేక్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఫిబ్రవరి నుంచి మనకి ఎండలు అనేది ఎక్కువగా ఉంటున్నాయి. ఈ సంవత్సరం బ్రేక్ చేసే అవకాశం ఉందా? బ్రేక్ అనేది నేను చెప్పలేను. హయ్యర్ కండిషన్స్ కూడా ఉన్నాయి. హైయెస్ట్ టెంపరేచర్స్ 48.9 కూడా నమోదైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ 47 degrees వరకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సివియర్ హీట్ వేవ్ కండిషన్స్ కూడా కొన్ని జిల్లాల్లో మిడ్ ఆఫ్ మే చూసుకుంటే అవి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ ఎల్నినో ప్రభావం ఎన్ని రోజుల వరకు కొనసాగుతుంది? ఎందుకంటే గతం ఋతుపవనాలు లేటుగా సంభవించాయి, ఇంకోవైపు ఎండలు కూడా విపరీతంగా కొడుతున్నాయి. అండ్ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా వర్షాలు అనేది ఎక్కువగా పడలేదు, ఓన్లీ తేలికపాటే పడ్డాయి. ఎల్నినో కండిషన్స్ ఇప్పటికే వీక్ అవుతున్నాయి. ఇంకా న్యూట్రల్ కండిషన్స్ కూడా ఇంకా ఒక నెలలో 2 నెలల్లోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. జూలై నెల వచ్చేసరికి మిడ్ ఆఫ్ మాన్సూన్ సీజన్ వచ్చేసరికి లానినా కండిషన్స్ కూడా స్ట్రెంగ్తన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇప్పటికే ఎల్నినో కండిషన్స్ వీక్ అవుతున్నందున థండర్స్టార్మ్ యాక్టివిటీ కూడా స్టార్ట్ అవటం జరిగింది ఇప్పటికే. సో మెల్లిమెల్లిగా కూడా ఈ వర్షపాతం ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అత్యధికంగా ఉష్ణోగ్రతలు ఎక్కడ నమోదవుతున్నాయి అండ్ రాత్రిపూట ఏ విధంగా ఉన్నాయి ఉష్ణోగ్రతలు? రాత్రిపూట కూడా వామ్ నైట్స్ అవి రికార్డ్ అవుతున్నాయి. లాస్ట్ 24 అవర్స్లో చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల కొన్ని ప్రదేశాల్లో ఆదిలాబాద్ అవచ్చు, భద్రాచలం, హైదరాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో 4 నుంచి 5 degrees సెల్సియస్ నార్మల్ వాల్యూ కన్నా మినిమం టెంపరేచర్స్ ఎక్కువగా నమోదవుతున్నాయి. సో పగలపూట 40 degrees కన్నా ఎక్కువగా ఉంది ఉష్ణోగ్రత. రాత్రిపూట కూడా నార్మల్ కన్నా 4.5 degrees ఎక్కువగా ఉన్నందున వామ్ నైట్స్ అని కూడా రికార్డ్ అవటం జరుగుతోంది. ఇప్పుడు ఉపరితల ఆవర్తనం ఎక్కడ కేంద్రీకృతమైంది, ఏ దిశగా పయనిస్తుంది, ఎంత మేర బలం చూపెడుతుంది రాష్ట్రం మీద? ప్రస్తుతం అవి మనకి ఇంకా అది ఇంటీరియర్ కర్ణాటక ఆ ప్రాంతాల్లోనే ఉన్నది. సో రానున్న 24 గంటల్లో తెలంగాణ పైన దాని ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు సాయంత్రం పూట వర్షాలు ఎన్ని రోజుల వరకు ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి? సాయంత్రం పూట ఇవి మనకి ఇంకా 3-4 days వరకు కూడా 22nd వరకు కూడా నమోదయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎన్ని రోజుల వరకు ఈ అలర్ట్స్ అనేది జారీ చేస్తున్నారు? ప్రస్తుతం 22nd వరకు కూడా ఈ థండర్స్టార్మ్ వార్నింగ్స్ అవి ఎల్లో వార్నింగ్స్ జారీ చేయటం జరిగింది. ఈ భిన్న వాతావరణంలో ఇటు జిహెచ్ఎంసీ అధికారులు జిల్లా యంత్రాంగానికి ఎలాంటి సూచనలు జారీ చేస్తున్నారు? జిల్లా యంత్రాంగానికి అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి విపత్తుల విభాగానికి ఎప్పటికప్పుడు కూడా ఈ సమాచారాన్ని జారీ చేయటం జరుగుతోంది. ఎప్పటికప్పుడు కూడా వాటితోటి కాంటాక్ట్ చేసి సివియర్ వెదర్ కండిషన్స్ వస్తే కనుక ఇన్ఫామ్ చేయటం కూడా జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ ఉపరితల ఆవర్తనం వల్ల ఎక్కువగా వర్షం పడే అవకాశం ఉందా మీ అంచనా ప్రకారం? ప్రస్తుతానికి లైట్ టు మోడరేట్ రెయిన్స్ అవే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పలు ప్రదేశాల్లోని ఇవి లైట్ రెయిన్స్ వచ్చే అవకాశం ఉంది. థండరు లైటనింగ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కొన్ని చోట్ల మోడరేట్ రెయిన్స్ 2 సెంటీమీటర్ల పైనే కూడా 1-2 చోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ ఎండల నుంచి బయటికి వెళ్ళే వారి పనుల నిమిత్తం వారికి ఎలాంటి అలర్ట్స్ జారీ చేశారు? ముఖ్యంగా యాక్చువల్లీ చూసుకున్నట్లయితే హీట్ వేవ్ కండిషన్స్ ఈ వడగాల్పులు అవి వచ్చినప్పుడు చిన్నపిల్లలు కానీ అట్లాగే వృద్ధులు అట్లాగే బయట పనిచేసే వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్రమత్తతగా ఉండాలి. ఎప్పటికప్పుడు కూడా మంచినీరు, లిక్విడ్ ఇట్లాంటివి తాగాలి. బయటకు వెళ్ళినప్పుడు గొడుగు అట్లాంటివి తీసుకొని వెళ్ళాలి. అట్లాగే తలపైన ఒక తువాలు కానీ అట్లాగే ఒక టోపీ కానీ ధరించి ఉండటం మంచిది. ఓకే, ఈరోజు ఈవినింగ్ ఇంకా జిల్లాల వైజ్గా ఎట్ సైడ్ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది? ఎక్కువగా చూసుకుంటే మనకు మహబూబ్ నగర్, వికారాబాద్, హైదరాబాద్ పరిసర జిల్లాలు, నల్గొండ, సూర్యాపేట ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.